నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖలో స్వరూపానందేంద్ర స్వామి గారికి సెక్యూరిటీగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 నుంచి 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు మరి ఆ స్వామి పరిస్థితి ఏంటి? ఇంతకీ ఆ సెక్యూరిటీని కంటిన్యూ చేస్తున్నారా లేదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక స్వామి అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వామి అనాలో మరి అది ఆయన మంచి కోరే స్వామి అనాలో ఏంటో మనకు తెలియదు, కానీ విశాఖలో శారదాపీఠం స్వామి నందేంద్ర స్వామి అయితే తనకేంటంటే నెలకి సెక్యూరిటీ కోసమే 18 నుంచి 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు మరి అది కొనసాగించే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఆ సెక్యూరిటీ తొలగించారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే స్వామికి సెక్యూరిటీ ఏంటి? స్వామికి సెక్యూరిటీ అవసరం. ఆయనకి ఎవరు వస్తారు ఆయన మీదకి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. తప్పు చేసిన వాళ్ళ మీదకి ఎవడన్నా దాడులు చేస్తారేమోనని చెప్పి భయపడాలి. ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులకి ఏముంటది ప్రమాదం? సన్యాసులకి వాళ్ళు సన్యాసులే కదా. సన్యాసులు వేషధారణలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు దాడులు చేస్తారు అంటే ప్రజలకు తెలియకుండా ఏదో చేస్తున్నట్టే కదా, తప్పులు చేస్తున్నట్టే కదా. దీని ద్వారా కూడా వీళ్ళొక సంకేతాన్ని ఇస్తున్నట్టే కదా సార్, మేము ఏదో ఒక తప్పు చేస్తున్నాం అందుకే మేము ఇంతగానో సెక్యూరిటీ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఇండైరెక్ట్ గా వీళ్ళొక హింట్ ఇస్తున్నట్టే కదా సార్. అసలు సెక్యూరిటీ కూడా ఏ సెక్యూరిటీ పెట్టుకున్నారు? ఏ సెక్యూరిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అతనికి స్వరూపానందకి అంటే వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. వై కేటగిరీ సెక్యూరిటీ అనేది దాదాపు 15 మంది 3 షిఫ్ట్లో పనిచేస్తుంటారు. అక్కడ మళ్ళా ఏఎస్ఐని దానికి మళ్ళా మానిటరింగ్ పెట్టారు. ఏఎస్ఐని ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ పట్ల స్వరూపానంద వ్యవహరించిన తీరుని గత 4 సంవత్సరాల నుంచి పుంకాలుగా కథలుగా చెప్పుకుంటున్నారు పోలీసులు. ఆ సెక్యూరిటీలో ఉన్నటువంటి పోలీసులు, సెక్యూరిటీ పోలీసులు సాధారణంగా ఏదైనా సెక్యూరిటీ పెట్టుకున్నారనుకో, ఆ సెక్యూరిటీ వాళ్ళని చూసుకునేటువంటి బాధ్యత వీళ్ళదే ఉంటుంది. జనరల్గా వాళ్ళకే ఇవ్వాలనేది ఒక చట్టం ఉంది. వాళ్ళే భరాయిస్తారు. సపోజ్ మనకి ఎవరన్నా రక్షణ కావాలని చెప్పి అడిగితే ఆ రక్షణకు సంబంధించినటువంటిది మనమే పెట్టుకోవాలి. ఆ మేరకు చట్టం ఉంది. లేదంటే ప్రతి వాళ్ళు నాకు రక్షణ కావాలి, నాకు ప్రాణం ఏముందని ఆశ్రయిస్తారు. కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ వాళ్ళే చూసుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంది? జగన్మోహన్ రెడ్డి ఆత్మ కదా. జగన్మోహన్ రెడ్డి స్వరూపానంద ఆత్మ. ఆయనే చెప్పాడు అది. ఆయన ఏం చేశారు? ప్రభుత్వ అకౌంట్ నుంచి నెలకి 24 లక్షల రూపాయలు 24 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన సెక్యూరిటీ కోసం. ప్లస్ 15 ఎకరాల భూమి వాళ్ళ పీఠానికి ఇచ్చాడు, శారదా పీఠానికి ఇచ్చి ఆ 15 ఎకరాల భూమిని ఏం చెప్పారు ఆయన? 15 ఎకరాల భూమిని కేటాయించడానికి కారణం ఏంటంటే అక్కడ సంస్కృత పాఠశాల పెడతాను, నేను మొత్తం సంస్కృతం నేర్పి పిల్లల్ని నేను వేద పండితులను తయారు చేస్తాను, వేదాలు చెప్తానని చెప్పాడు ఆయన. చెప్తే ఆ అభ్యర్థన మేరకు 15 ఎకరాలు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత ఏం చేశారు? హడావుడిగా దాన్ని కమర్షియల్ చేయాలి అంటే ఏ పర్పస్ మీదైనా వాడుకునేలా ఇంకో జీవో ఇచ్చారు. అక్కడ ఎకరా వచ్చేసి 1 కోటి నుంచి 2 కోట్లు ఉన్నాయి. అంటే దాదాపు 20-30 కోట్ల రూపాయల ఆస్తి. సో అంత ఆస్తి ఉదారంగా ఎలా వస్తుంది? ఇవన్నీ చేయబట్టే కదా అతను అంత సెక్యూరిటీ పెట్టుకుంది. కడుపు అనేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు తిరగబడి కొడతారనే కదా ఆయన అంత సెక్యూరిటీని పెట్టుకుంది. లేదంటే సెక్యూరిటీ ఎందుకు? సన్యాసులకు సెక్యూరిటీ ఎందుకు? అత్యంత బాధాకరమైన, అత్యంత దురదృష్టకరమైన, అత్యంత విమర్శనాత్మకమైనటువంటి అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో 2019లో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో ఇద్దరు స్వామీజీలు కనపడ్డారు. ఇద్దరు స్వామీజీలు కాదు, సన్యాసులు కనపడ్డారు ఇద్దరు. ఈ సన్యాసులే రాష్ట్రాన్ని ఇండైరెక్ట్గా వేలేరు. 2 రాష్ట్రాలని, తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని. ఎవరెవరు ఆ ఇద్దరు సన్యాసులు అంటే ఒకళ్ళు త్రిదండి చిన్నజీఆర్. ఆయన కేసీఆర్కి బాగా దగ్గరగా ఉంటాడు. త్రిదండి చిన్నజీఆర్ ఏం చెప్తే కేసీఆర్ అది చేసేవాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలు ఎకరం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పాడు కదా. 5 ఎకరాలు చిన్నజీఆర్కి ఇచ్చాడు. 3 ఎకరాల్లో 4 ఎకరాలు ఈయనకి ఇచ్చాడు, శారదాపేట ఆయనకి, ఎక్కడ కోకాపేటలో. అంటే ఒక్కొక్కరికి కనీసం 300 కోట్లు కాకపోతే దాదాపు 300 కోట్ల రూపాయలు. 5 ఎకరాలు అంటే 300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఎంత తక్కువ వేసుకున్నా వాళ్ళిద్దరికి ఇచ్చినట్టే కదా. చెరువుకు 300 కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చినట్టే కదా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సొమ్ము, అది ప్రజల సొమ్ము కదా.
ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మర్చిపోయి వాళ్ళే మోసం చేసేటువంటి పరిస్థితికి ఇద్దరు సీఎంలు అప్పట్లో వచ్చారు. గురు శిష్యులు ఇద్దరు గురు శిష్యులే. వీళ్ళిద్దరికి తెర వెనుక ఉన్నటువంటి సన్యాసులు ఎవరంటే వీళ్ళిద్దరు, త్రిదండి చిన్నజీ గారు అలాగే స్వరూపానంద. ఈ సన్యాసులు ఇద్దరు రాష్ట్రాన్ని నడిపారు. ఒకనొక సమయంలో నేను చెప్తాను, నాకు తెలిసినటువంటి విషయం చెప్తాను. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. సమ్మె చేస్తే వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి దాదాపు 40-50 రోజులు చేస్తే 20-30 మంది చనిపోయారు. చనిపోతే పట్టించుకోలే కేసీఆర్ పట్టించుకోకపోతే లాస్ట్కి ఆశ్రమానికి వెళ్ళారు. జిఆర్ ఆశ్రమం చిన్నజీఆర్ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు పోయి మాట్లాడి మా సమస్యను తీర్చండి అని చెప్తే చిన్నజీఆర్ స్వామి చెప్తే అప్పుడు పిలిచి మాట్లాడాడు కేసీఆర్ అనేది నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన మాట. అంటే ఈ ఇద్దరు సన్యాసులు చెప్పింది విని వాళ్ళిద్దరు పరిపాలన చేశారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ చేస్తే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే ఓట్లేసిన ప్రజల గురించి పట్టించుకునే అవసరం రాలేదు వాళ్ళకి. ఎవరో చెప్తే మాత్రం వాళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారంటారు. ఎంత మూఢనమ్మకాల్ని పెంచి పోషించాడంటే కేసీఆర్ తెలంగాణలో. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు సికింద్రాబాద్ సభలో. మూఢనమ్మకాలను పెంచి పోషించి మూఢనమ్మకాలతోటి మళ్ళీ గెలవాలనుకుంటున్నాడు కేసీఆర్, మూఢనమ్మకాలను పెంచుతున్నాడు అని చెప్పేసి. జిఆర్ స్వామికి ఉన్నంత విలువ మంత్రులకు లేదు, జిఆర్కు ఉన్నంత విలువ సహచర ఎమ్మెల్యేలకు లేదు, ప్రజలకు లేదు, ఉద్యమకారులకు లేదు. ఇష్టానుసారంగా చేశాడు, యాగాలు చేశాడు, గవర్నమెంట్ డబ్బులతోటి హోమాలు చేశాడు, హోమాలు చేయించాడు. తర్వాత అక్కడ అదే చేసేది కదా ఆంధ్రాలో కూడా. రామానుజాచార్యులు ఇది పెట్టారు అక్కడ. రామానుజాచార్యులు పెడితే అన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎక్కడి నుంచి వచ్చింది అన్ని ఎకరాలు? రామానుజాచార్యులు అక్కడ పెట్టారు, 1000 ఎకరాలు సేకరించారు అక్కడ. ఆ 1000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? రామానుజాచార్యులు దానికి కేసీఆర్ కదా ఇచ్చింది. సో ఈ విధంగా ప్రజల ధారాదత్తం చేసి మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు దొంగ పనులు చేస్తున్నప్పుడు. ఇప్పుడు అశ్విని దత్ చెప్పాడు జిఆర్ గురించి, దారుణంగా చెప్పాడు ఆయన జీవితం గురించి అశ్విని దత్ నిర్మాత. అలాగే స్వరూపానంద్ గురించి అనేక మంది చెబుతుంటారు ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చాడని. మొన్న ఈ మధ్య నేను ఇంటర్వ్యూ చేశాను, కాశీ బాలసుబ్రహ్మణ్య స్వామి అని. కాశీ నుంచి ఆయన లైవ్లోకి వచ్చాడు. అలాంటి వాళ్ళు అసలు జైల్లో పెట్టాలి, అసలు పీఠాన్ని స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్పాడు. ఇలాంటి వాళ్ళు అసలు హిందువులుగా ఉండటానికి లేదు, అసలు ఇతనికి పీఠం పెట్టడానికి అర్హత లేదని చెప్పి ఆయన బాలసుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు. అతను సన్యాసులు రాజకీయాలు ఏం పని? సన్యాసులకు రాజకీయాలతో ఏం పని? జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు స్వామీజీలను కూర్చోబెట్టి పూలాభిషేకం చేశారు. పూలతోటి ముంచేస్తారు వాళ్ళని. అదంతా ప్రజాధనమే కదా, మొత్తం ప్రజాధనమే కదా. వీళ్ళు ప్రైవేటు సంపాదిస్తారు కదా, అక్రమ సంపాదన, దాని నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు కదా. అది కూడా పెట్టరు. మళ్ళా ప్రజాధనం ఏదైతే ఉందో ప్రభుత్వ ధనం దాన్ని పెడతారు. వీళ్ళిద్దరికి పూలతోటి ముంచేస్తే ఆ రోజున స్వరూపానంద్ ఏం చేశాడు? హక్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని నా ఆత్మ అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. నా ఆత్మ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పి అన్నారు. అంటే ఏంటి? అందుకే ఆయన ఋషికొండలో కూడా ఆయన మాటినే ఈయన 500 కోట్లు పెట్టి అది కట్టేసి సముద్రం పక్కన ఉంటే కనుక కలిసి వస్తుంది, ఇంక నువ్వే శాశ్వతంగా ఉంటావు, రావణాసురుడిలాగా నువ్వే ఏళ్తావు ఏం చేసినా కానీ అని చెప్పేసి సలహా ఇచ్చి ఆ స్వరూపానంద 500 కోట్లు పెట్టి ఋషికొండలో విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టించారు. ఇప్పుడు స్వరూపానంద సెక్యూరిటీ ఎందుకండి అసలు? అతనికి 24 లక్షల రూపాయలు నెలకంటే సంవత్సరానికి వచ్చేసి దాదాపు 3 కోట్లు, 2.5 కోట్లు పైగా ఉంది. 4 సంవత్సరాలకి 4-3-12 కోట్లు సెక్యూరిటీ తగలబెట్టారు స్వరూపానంద్కి. అవసరమా? సో కాబట్టి ఇట్లాంటి కాజులు చాలు జీవితం మొత్తం అతన్ని రాజకీయాల నుంచి ప్రజలు బహిష్కరించాలి అని చెప్పి చెప్పడానికి అంత జగన్మోహన్ రెడ్డిని. స్వరూపానంద రాజశ్యామల యాగం చేస్తే మరి ఎందుకు రాలేదు? రాజశ్యామల యాగం మళ్ళీ రావాలిగా అధికారంలోకి, మరి ఎందుకు రాలేదు?
ఇద్దరు సీఎంలు, అటు కేసీఆర్ ఇతను ఇద్దరు సన్యాసులను నమ్ముకొని రాష్ట్రాలని భ్రష్టు పట్టించారు. ఇద్దరు కలిసి వ్యవస్థలను కూల్చేశారు, జర్నలిస్టులను బతకనిలేదు, మీడియాని చంపేశారు, ఏ విషయాలు రాకుండా. ఇలాంటి వాళ్ళు, ఈ సన్యాసులు సమాజానికి ప్రమాదకరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.